విజయవాడ మృతుడు గాదె సాయికృష్ణ హత్యకు సంబంధించి 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సవరించాలని కోరుతూ సిట్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. మరొక వైపు గాదె సాయికృష్ణ మృతిపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ కాస్త వాయిదా పడింది. ఈ 2 అంశాల్లో ముందుగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ సవరించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సిట్ యొక్క విచారణ ఏ విధంగా ఉందంటే, దీనికి ముందు విజయవాడ జిల్లా కోర్టులో సిఐ నాగరాజును తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్టు ఒక పిటిషన్ దాఖలు చేసింది. అంటే సాయికృష్ణ మృతికి సంబంధించినటువంటి డెడ్ బాడీ అంశం కానీ, సీసీటీవీ కెమెరాల యొక్క ఆ ఫుటేజ్ అంతా మాయమవటం కనుక కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమవకపోవడంతో తన జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించినటువంటి విజయవాడ జిల్లా కోర్టు నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంచి విచారించాలి, అతను విచారించే క్రమంలో కూడా వీడియో కెమెరాలు, ఆడియో ఫుటేజ్లు మొత్తం అన్నీ కూడా భద్రపరిచి జైలు అధికారుల సమక్షంలోనే విచారించాలి, అందులో నాగరాజు యొక్క న్యాయవాదులు కనుచూపు మేరలో ఉండే విధంగా వారికి కనిపించే విధంగా ఉంచి విచారించాలంటూ కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి ఆర్డర్ అయితే జారీ చేసింది. అయితే వాస్తవానికి దీనికి ముందు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు అటెండ్ అయినటువంటి నాగరాజు తనకు ప్రాణహాని ఉందని, ఈ కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ న్యాయమూర్తి ముందు తన యొక్క వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో విజయవాడ జిల్లా కోర్టు ఈ రకమైనటువంటి నియమ నిబంధనలు విధించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా చేసినట్లయితే నేరం జరిగిందంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి విచారిస్తే వాస్తవాలు బయటికి రావు కాబట్టి వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు, ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సిట్టు యొక్క వాదనలో విన్నటువంటి హైకోర్టు నాగరాజు లాయర్ల వాదనలు కూడా విన్నది, కానీ ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించేందుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన 7 రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలి, ఏదైతే వీడియో ఫుటేజ్ల ఆధారాలు అన్నీ ఉండే విధంగానే ప్రతిదీ భద్రపరచాలంటూ హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఒక్కరోజు విచారణలో ఏ విషయాలు రాబట్టలేమని భావించినటువంటి సిట్ ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధన కూడా సడలించాలని కోరుతూ. మరొక వైపు సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి సాయికృష్ణ మృతిపై అంటూ హైకోర్టులో విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి సిట్ అధికారులకు మరొక 3 వారాల అవకాశం ఇద్దాం, ఏదైనా దీని విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక సీల్డ్ కవర్లో భద్రపరిచి తమకు అందజేయాలని 3 వారాల సమయం ఇస్తున్నట్టుగా హైకోర్టు అయితే మాత్రం తేల్చడం చెప్పింది. ఇటువైపు సాయికృష్ణకు సంబంధించినటువంటి వాదనలు అయితే మాత్రం ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే ఆయనైతే వాదనలు వినిపించారు. అయితే ఇప్పుడు తాజాగా వినబడుతున్నది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా సాయికృష్ణ మృతదేహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎవిడెన్స్ కూడా లభించలేదు. అతని బూడిద దొరకలేదు, అతని అస్థికలు దొరకలేదు, ఏ రకమైనటువంటి ఆధారాలు లభించకపోగా సిట్టు విచారణ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ క్రమంలోనే అక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. నాగరాజు మృతి వెనక కమిషనర్, డీజీపీ స్థాయి అధికారులకు అంతా తెలుసు కాబట్టి డీజీపీ స్థాయి పరిధిలో ఉన్నటువంటి సిట్ అధికారులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ విధించాలని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన వాదనలు అయితే బలంగా వినిపించడం జరిగింది. మరొక వైపు సాయికృష్ణ తల్లి మన మీడియా సమావేశం ముందుకొచ్చి తనకు కూడా ప్రాణహాని ఉందని చెప్పింది. అంటే నాగరాజు తనకు ప్రాణహాని ఉందని చెప్పి కోర్టు దగ్గర వాపోయినటువంటి నేపథ్యంలో తాజాగా సాయికృష్ణ తల్లి కూడా తనకు కూడా ప్రాణహాని ఉంది, ఈ కేసు విషయంలో సిఐ నాగరాజు అతనికి బయట చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, తమను కూడా అంతం చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు, కావాలంటే నాకు ఈ కేసులు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే రాయితీలు కానీ డబ్బు కానీ ఏమీ వద్దు, నా కొడుకు బూడిద మాత్రం నాకు ఇప్పించండి, నేను కర్మకాండ చేసుకుంటాను, నా కొడుకు నా కళ్ళ ముందుకు వచ్చి నుంచుంటున్నాడంటూ ఆమె మీడియా వద్ద వాపోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే అదే సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రాస్పై కొన్ని ఎముకలు, బూడిద, అలాగే కాలిపోయినటువంటి చేతికి ఉన్నటువంటి ఒక స్టీల్ గొలుసు, అలాగే ఒక కాలిపోయిన లాఠీ కనిపించాయి. దీనిపై విచారణ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు విచారణ నిమిత్తం. డాక్టర్కి DNA టెస్ట్ కూడా చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దగ్గర ప్రస్తావించినప్పుడు అవి ఎవరివో నాకేం తెలుసు, నా కొడుకు అని చెప్పి నాకు నమ్మకం ఏమిటంటూ ఆమె ప్రశ్నించారు. అంటే గత 2 నెలలుగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు సాగుతున్నా సరే ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్పై ఈ ఎముకలు కానీ బూడిద కానీ దొరకటం అన్నది కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. అంటే సిట్ అధికారులు చెప్పిన దానికి
అంటే పోలీస్ చెప్పిన దానికి అంటే హేబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు గత నెల 15వ తారీఖున పోలీసులు అతని గురించి ఆచూకీ లభ్యమో లేదు ఎంక్వైరీ చేస్తున్నాం అన్నట్టుగా కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. కానీ సిట్ విచారణలో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా సాయికృష్ణకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మే 6వ తారీఖు నుంచి కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా ఒక ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. అంటే ఇవి రెండిట్లకి కూడా మ్యాచ్ కావట్లేదు. కాబట్టి ఈ కేసు విషయంలో పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నటువంటి విషయం ఒక ఎత్తు అయితే, ఇప్పటి వరకు నాగరాజు డెడ్ బాడీని ఏం చేశాడన్న దానిపై కూడా ఒక్క ఆధారం కూడా లభించకపోవటం, సిట్ అధికారులు కూడా ఒక నెల రోజులు దాటుతున్నా సరే నెల రోజులు కావస్తున్నా దానిపై ఏ రకమైనటువంటి ఎవిడెన్సు లభించకపోవడంపై వీళ్ళేమో సిట్ అధికారులు అతని కస్టడీ కోరుతూ కోర్టుకేమో పిటిషన్లు దాఖలు చేయటం. మరోపక్క అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది లాయర్లు మీడియా సమావేశంలో చెప్తుంది ఏంటంటే 3 నెలలలోపు ఛార్జ్ షీట్ వేయకపోతే ఒకవేళ అతనికి బెయిల్ వచ్చేసే అవకాశం ఉంటుంది, నాగరాజుకు సాక్షులు కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 3 నెలలలోపు అతనికి దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఎవిడెన్స్లన్నీ కూడా రెడీ చేయాలంటూ మరొక పక్క కొంతమంది అనుభవజ్ఞులైనట్టు విజయవాడ బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ లాయర్లంతా కూడా మీడియా సమావేశంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా నేషనల్ హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వారం రోజుల్లోగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా స్వర్గపురి పోలీస్ స్టేషన్కి స్వర్గపురి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఈ రెండింటిని కూడా భద్రపరచాలి, అవి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పురోగతి కూడా కనిపించట్లేదు. అయితే ఇప్పటి వరకు సాయికృష్ణ మృతదేహం మాట ఎలా ఉన్నా అతను బూడిద కానీ అతను ఏ రకంగా చనిపోయాడు, ఎక్కడ బూడిదని మాయం చేశారు, అస్థికలు ఏం చేశారు, ఈ అంశాలపై ఇప్పటి వరకు కూడా ఒక్క ఆధారం కూడా ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరు కూడా లభించట్లేదని సిట్ అధికారులు చెప్పడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఆయనతో పాటు నాగరాజుతో పాటు ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కానీ అలాగే అతని స్నేహితుడిగా ఆరోపించబడుతున్నటువంటి సురేష్ అనే వ్యక్తి కానీ వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఒకే సమాధానం చెప్తున్నారు, నేరాన్ని పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సినిమాటిక్ స్టైల్లో ప్రతి ఒక్కరు ఒకే సమాధానం చెప్తున్నారు, సిట్ విచారణకు సహకరించట్లేదంటూ చెప్తున్నారు. మరోవైపు నాగరాజుతో సంబంధం ఉన్నటువంటి మరొక 10 మంది పోలీసులు కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టుగా సిట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో తాజాగా వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే హైకోర్టు ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించండి, మిగతా రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనను కూడా సవరించాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి సుప్రీంకోర్టులో ఈ విచారణ ఇంకెన్ని రోజులు జరుగుతుందో తెలియదు, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇస్తుందో కూడా తెలియదు. ఒకవేళ మరొక పక్క సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ కూడా 3 వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. దానికి సంబంధించి సిట్ అధికారులకు అవకాశం కల్పించారు. 3 వారాల్లోగా జరిగిన విచారణ అంతా కూడా ఒక సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేయాలంటూ వాళ్ళ ఆర్డర్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి నిబంధనలు విధించనుంది, ఒకవేళ నిబంధనలు సడలిస్తే నాగరాజును కస్టడీలో తీసుకుని సాయికృష్ణ డెడ్ బాడీ ఏమైంది, అతనికి సంబంధించిన బూడిద ఎక్కడ ఉందన్న అంశంపై ఏమైనా క్లూ లభించే అవకాశం ఉంటుందేమో. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.